నీవు అనేకమైన శ్రమల గుండా నీ ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఈరోజు శ్రమలను చూచి నువ్వు అధైర్యపడొద్దు. ఎందుకనంటే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఏ శ్రమ అయినప్పటికీ, ఈరోజు ఏ ప్రజల మధ్యలో అయితే నీవు శ్రమలో ఉండి కనబడుతూ ఉన్నావో, ఏ ప్రజల ముందైతే నీ శ్రమ అనుభవిస్తూ ఉన్నావో, అదే శ్రమ ఒకరోజు ప్రభు గొప్ప సాక్ష్యముగా ఆ ప్రజల ఎదుట నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో ఒక మాట మీతో చెప్పనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? శ్రమలను చూచి అధైర్యపడొద్దు అంటున్నాడు. కలుగుచున్నటువంటి ఎలాంటి శ్రమ అయినప్పటికీ శ్రమను చూచి అధైర్యపడొద్దు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నప్పుడు, అగ్ని వంటి మహాశ్రమలో కలిగినప్పటికీ వాటిని చూచి ఆశ్చర్యపడక వద్దని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు అగ్ని వంటి శ్రమలు నీకు కలుగుతుండొచ్చు, లేదా నీకు కలుగుతున్నటువంటి శ్రమలను చూసి నువ్వు అధైర్యపడక, ఆశ్చర్యపడక నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించు. ఈరోజు శ్రమలో ఉండే ప్రజల ఎదుటైతే నువ్వు నిలబడుతున్నావో, అదే ప్రజల ఎదుట ఆ శ్రమలన్నిటినీ దేవుడు సాక్ష్యములుగా మార్చబోతున్నాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమలన్నిటినీ దేవుడు ఒకానొక రోజు సాక్ష్యములుగా ప్రభు నిలబెట్టబోతున్నాడు. నీ శ్రమలన్నీ దేవునికి మహిమకరమై ఉన్నవని నువ్వెరిగి విశ్వాస జీవితాన్ని కొనసాగించు.